హరి ఓం శ్రీ గురుభ్యో నమః. తదుపరి రాశి కర్కాటక రాశి. ఇక 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా ఈ సంవత్సర ఫలితాలు చూసుకుంటే ఉగాది మార్చి 30వ తారీఖు అంటే 29 నుంచి శనైశ్వరుడు అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది కర్కాటక రాశి వారికి. అంటే ఇప్పటివరకు కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వల్ల ఆరోగ్య విషయాలు అభివృద్ధి తక్కువగా ఉండటం, కష్టం ఎక్కువగా ఉండటం, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న కర్కాటక రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఎక్కువగా ఉండటం, బర్డెన్స్ పెరిగినటువంటి ఈ రాశి వాళ్ళందరికీ కూడా 2025 అష్టమ శని దోషం తొలగిపోతుంది. అంటే ఇప్పటివరకు ఉన్న బర్డెన్స్ ఓవర్లోడ్ అంతా కూడా కొంత రిలీఫ్ అవ్వటానికి ఈ సంవత్సరం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో అనుకూల పరిస్థితులు మెరుగుపడతాయి. కర్కాటక రాశి వారికి నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి లాభస్థిత బృహస్పతి మే 16 వరకు లాభస్థితిలో గురువుగారు ఉండటం, గురుబలం పూర్ణంగా లభించటం, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, విదేశీ ఉద్యోగాలు విదేశీ చదువుల వారికి ప్రోత్సాహకరంగా ఉంది, ఉత్తరోత్తర ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి, లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకునే వారికి కూడా ఈ సంవత్సరం మీ గడ్డు కాలం తప్పిపోయినట్టే. ఒక విధంగా అభివృద్ధి సూచకంగా ముందుకెళ్ళటానికి కర్కాటక రాశి వారికి 2025 మధ్యమైన ఫలితాలు లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే లాభస్థిత బృహస్పతి మే 16 వరకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ రాశి వారికి అష్టమ శని దోషం తొలగిపోయి లాభస్థిత గురుబలం వల్ల మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో ఒక ప్రోత్సాహకరంగా, సానుకూలంగా మంచి అవకాశాలను పొందేటువంటి వారు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, వివాహం కోసం ఎదురు చూసే వారికి వివాహ అవకాశాలు, శీఘ్రంగా మంచి సంబంధాలు కుదరటం, గృహంలో శుభ కార్యక్రమాలు చేయటం, రుణ బాధలు, ధన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అసలు ఉపాధి అవకాశాలు లేని వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు, చిన్నదైనప్పటికీ ఉద్యోగం లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా మరి అష్టమస్థిత శనైశ్వరుడు మారిపోయాడు అనుకునే లోపు మే 16 నుంచి అష్టమ రాహు యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది. మరి కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇప్పటి వరకు తృతీయంలో ఉండేటువంటి కేతువు ధనస్థానంలోకి రావటం, అష్టమంలోకి రాహు ప్రవేశించడం వల్ల ఇక ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు, సంబంధం లేని వ్యవహారాల్లో కొత్తగా వ్యాపారాలు చేసేవారు, మధ్యవర్తుల్ని నమ్మి ఉద్యోగం వస్తుందని డబ్బులు ఇవ్వటం, లంచాలు ఇచ్చి ఉద్యోగం సంపాదించుకునేటువంటి వారు, ఏమీ పర్వాలేదు మేము చెప్పింది మీరు వింటే మీ జీవితం ఎక్కడికో వెళ్తుందని ఆర్థికంగా మనం పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, అప్పులు తీసుకొచ్చి ఇవ్వటం, మధ్యవర్తులను నమ్మటం, అనుభవం లేక వ్యవహారంలో మనకి ముందుకు వెళ్ళేటువంటి తాహత లేనప్పటికీ కూడా అప్పులు తీసుకొచ్చి చేసేటువంటి వ్యవహారంలో చీటింగులు, మోసాలు జరగకుండా కర్కాటక రాశి వారు జాగ్రత్త పడండి. స్త్రీలు ముఖ్యంగా అనవసరమైన ప్రలోభాలకు గురి కాకండి, ప్రేమ వ్యవహారాల్లో నష్టపోకండి, మధ్యవర్తుల మాటల వల్ల మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా కూడా అపవాద అవమానాలు తెచ్చుకోకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక అష్టమరాహు ప్రభావం, ధనస్థానంలో కేతు యొక్క ప్రభావం వల్ల కర్కాటక రాశి వారు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, ముఖ్యంగా లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు, ట్రేడింగు, షేర్ మార్కెట్స్లో ఉండేవారు ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటించమని మరే మనం చెప్పడం అనేది సూచనప్రాయంగా ఈ జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యవసాయదారులకు శ్రమకు కూడుకున్న ఫలితాలు దక్కుతాయి. మొదటి 6 మాసాలు శుభప్రదంగా ఉంటుంది. తర్వాత 6 మాసాలు తగిన శ్రద్ధ పాటించండి, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, గృహ నిర్మాణాలు పూర్తి చేసుకుంటారు, రుణాలు చేసేనప్పటికీ కూడా గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నంలో కర్కాటక రాశి వారు ముందుకు వస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఏప్రిల్, మే 2 మాసాలు అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇచ్చే మాసాలుగా చెప్పుకోవచ్చు. మొదటి 6 మాసాల్లో అన్నింటా విజయాలు సంపాదించుకుంటారు కర్కాటక రాశి వారు. వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు చేయకండి, అనుభవం లేని వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు పాటించండి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు తగిన శ్రద్ధ పాటించండి, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు జాగ్రత్తలు పాటించండి, దీర్ఘ సంబంధితమైన అనారోగ్య సమస్యలు ఉండేటువంటి వారికి కొంత ఉపశమనం లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా అష్టమ స్థితిలో శనైశ్వరుని ప్రభావం, సుదూర ప్రాంతాలకు జర్నీస్ చేయటం, నలుపు రంగు వాహనాలు, ఇండస్ట్రియల్, ఇనుము, ఐరన్, ఆయిల్ ఎక్స్పోర్టింగ్, విదేశీ వ్యవహారాలు, విదేశీ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, మధ్యవర్తుల మాటలు నమ్మటం, అనవసర హామీలకు మనం హామీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక మాట తప్పటం, అపవాద అవమానాలు పొందటం, ఆర్థిక నష్టాలు, చీటింగ్ ఇలాంటి వ్యవహారాల్లో శ్రద్ధ పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ఈ రాశి వారికి సోదర సోదరీమణులు, కుటుంబ వ్యక్తుల విషయాల్లో కొంత సహాయ సహకారాలు తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మన మాట మంచిగా ఉండటం, చేసే పనిలో డెడికేషన్, డిటర్మినేషన్ రెండింటిని పెంచుకోవటం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. ఈ సంవత్సరం ప్రతి వ్యవహారంలో కొంత తగిన శ్రద్ధ పాటించండి. ఆర్థికంగా మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. సినీ కళారంగాల వారికి, కర్షకులకు, కార్మికులకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు ఇవ్వడానికి గురుస్థానం లాభస్థితిలో కలగటం శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంది. వాహన యోగాలు పొందుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఇక విదేశాల్లో ఉండేటువంటి వారు, విదేశీ మార్పులు చేర్పులు, ఇప్పటికే విదేశాల్లో స్థిరపడేటువంటి వారు, ఉద్యోగ మార్పులు కోరుకునేవారు మే లోపే మీరు కర్కాటక రాశి వారు మంచి నిర్ణయం తీసుకోండి. అవసరం లేనప్పటికీ కూడా ఉన్న స్థానాన్ని మార్చుకొని కొత్త ఉద్యోగం కోసం, కొత్త ప్రయత్నాల కోసం, కొత్త అవకాశాల కోసం మే తర్వాత నుంచి జూన్, జూలై తర్వాత మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా గురుబలంతో ఈ సంవత్సరం అన్నింటా విజయాలు సాధించుకోవచ్చు కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి చక్కగా అష్టమ రాహుదోషం పోవడం కోసం దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. నెలకొకసారి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ రాహు ప్రభావం వల్ల, అనవసర కోరికల వల్ల, అనవసర మోహాల వల్ల నష్టం కలుగుతుంది. సంబంధం లేని వ్యక్తులు, స్నేహితులు, మధ్యవర్తులు, ప్రేమ వ్యవహారాల వల్ల పడి విద్యార్థులు విద్యా విషయాల్లో నష్టాలు పొందకండి. ఆగిపోయిన సబ్జెక్టుల్ని అతి శ్రద్ధతో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యాపారస్తులకు, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు తగిన శ్రద్ధ పాటించండి. ఆరోగ్య విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. పిత్రార్జితం, ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి విజయం సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సినీ రాజకీయ నాయకులు, రాజకీయ పదవుల కోసం ఎదురు చూసేవారికి కూడా ప్రోత్సాహకరమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే మన శక్తికి మించి, మన ప్రయత్నానికి ఒక విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేవారు కొంత ఆచితూచి అడిగేయటం చెప్పదగ్గ సూచన. ఈ సంవత్సరం లాభస్థితి మధ్యమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి కర్కాటక రాశి వారికి. అన్నింటా విజయాలు సాధించుకోవడం కోసం 2025 కర్కాటక రాశి వారు చక్కగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి శుక్రవారం చదువుకోండి. గురువారం దక్షిణామూర్తి యొక్క నామాన్ని, లక్ష్మీ హయగ్రీవ స్వామివారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. ఈ సంవత్సరం అన్నింటా విజయాలు సాధించుకునేటువంటి సంవత్సరంగా మనం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు.